యాక్టింగ్ లో శిక్షణ ఇస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చిన దేవదాస్ గారు అక్కడే నాటకంలో నటిస్తున్న లక్ష్మీదేవి గారిని చూసి ఇంప్రెస్ అయి ఆమెతో ప్రేమలో పడ్డారు. ఇక ఇదే విషయం లక్ష్మీదేవి గారితో చెప్పగా అందుకు ఆమె తనకంటే 6 ఏళ్లు పెద్దదాన్నని, అంతేకాకుండా ఇద్దరి కులాలు వేరువేరని చెప్పిన దేవదాస్ గారు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మీదేవి గారినే చేసుకోవాలని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించడంతో ఆమె కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ పెద్దల్ని ఎదురించి స్నేహితుల సహాయంతో యాదగిరి గుట్టలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాజీవ్, శ్రీలక్ష్మి అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఇద్దరు ఫిలిం ఇన్స్టిట్యూట్ లోనే ఫ్యాకల్టీగా పనిచేస్తూ కొత్తగా వచ్చిన నటీనటులకి శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న టైంలోనే ఎంజీఆర్ ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పుడే వారు పనిచేస్తున్న ఫిలిం ఇన్స్టిట్యూట్ లో తెలుగు కోచింగ్ ని ఆపేయడంతో దేవదాస్ గారు, శ్రీలక్ష్మి గారు హైదరాబాద్ కి వచ్చి కొన్నేళ్లు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లోనే పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇది